కాదంబరి, వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని భయపడ్డా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నువ్వు కాస్త రిలాక్స్డ్గా ఉండు. ఓం క్షత్రస్య రాజా వరుణోది రాజః నక్షత్రానాగం శతభి స్వగ్వశిష్టః తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః శతమానం భవతి. మేడం ఇప్పుడే వస్తాము. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి మేడం రండి. ఇప్పుడు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? ఏమండి, వీళ్ళుండే చోటుకి మనల్ని ఎందుకు పిలిచారండి? వద్దు, రండి వెళ్దాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ వరకు వచ్చి మధ్యలో వెళ్ళిపోతే చండాలంగా ఉంటుంది. ఏం మాట్లాడకుండారా రామ్మా. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. ఏంటి కాదంబరి మేడం, మీ అబ్బాయి తారక్ పెళ్ళైపోయిందని విన్నాను. ఎక్కడ మీ అబ్బాయి కోడలు కనిపించడం లేదు? తీసుకురాలేదా? కొత్త కోడల్ని 4 చోట్లకు తీసుకొస్తేనే కదా అందరికీ తెలుస్తుంది. తీసుకొస్తారు. ఇక్కడ ఏదైనా చెత్త ఊడ్చే పనుంటే చెప్పండి, వాళ్ళ కోడలు వెంటనే బయలుదేరి వచ్చేస్తుంది. ఏం చెప్తున్నారండి? కాదంబరి గారు ఎంత పెద్ద మనిషి, ఆవిడ గురించి ఇలా మాట్లాడతారా? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? ఆవిడ కొడుకు పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? వాళ్ళ ఇంటి పని మనిషిని. ఏంటి మేడం ఎలా మాట్లాడుతున్నారు? కాదంబరి మేడం స్టేటస్ ఏంటి, రేంజ్ ఏంటి? ఆవిడ పోయి ఇంటి పని మనిషిని తన కొడుకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఆవిడ్ని ఇన్సల్ట్ చేయకండి. కావాలంటే మీరు ఆవిడ్నే అడగండి. మన పిల్లలు ఇలాంటి నీచమైన పని చేసుంటే ఈ పాటికి మనం ఉరివేసుకుని చచ్చేవాళ్ళం. లేదా కుటుంబం అంతా దిగులుతో ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ కొంతమందికి అలాంటి బాధ ఉన్నట్టే అనిపించటం లేదు. ఏం జన్మో ఏంటో. డాడీ, మీరిక్కడికి రమ్మన్నారు, వచ్చాను. ఇక నేను బయలుదేరుతాను. వీళ్ళ మొహాలు చూస్తుంటే నాకు కోపం ఆగడం లేదు. అమ్మా నువ్వు ఉండమ్మా. పేడం తొక్కి చందనం అనుకుని ఒళ్ళంతా పూసుకుని తిరుగుతున్న వాళ్ళు ఎక్కడే ఉండగా నీకేంటమ్మా? మహారాణివి, నువ్వెక్కడే ఉండు.
రా నిలువేని రా. కమ్ 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 కమ్. వెళ్దామా? ఓ తనేనా కోడలైన పని మనిషి? హాయ్ బావా. హాయ్. నిలువని 1 minute. ఇటు చూడు. ఇవి పెట్టుకో. వద్దు సార్. పెట్టుకో. హే హే నిలువని, ఇప్పుడు చూడ్డానికి నువ్వు అచ్చం క్వీన్ లా ఉన్నావు. నా బంగారం. హే ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు బామ్మర్ది. ఏమైంది? కంఫర్టబుల్గా లేదా? సరే కొత్తవి తీసుకుందాం, సరేనా? ఇది నేను పెట్టుకుంటాను.